హాయ్ అండి. వంకాయ పచ్చికారం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, ఎండుమిర్చి పోపు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం జీలకర్ర అదేవిధంగా పచ్చిమిర్చిని ఈ విధంగా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కచ్చా పచ్చాగా చేసుకున్న ఈ పేస్ట్ని అదేవిధంగా సాల్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. కాసంత పసుపును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని వంకాయలు మెత్తగా అయ్యేదాకా కూడా ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా మధ్యలో వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతేనండి. వంకాయలు మనకి మెత్తగా అయిపోతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా. ఈ వంకాయ పచ్చికారం కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతవరకు మీరు ఎవరైనా కనుక ట్రై చేయకపోతే ఈజీగా ట్రై చేయండి. దీని ఫుల్ వీడియో కూడా మనకి కింద లింక్ ఇస్తాను. ఖచ్చితంగా చూసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. బాయ్.